హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. మన ఛానల్లో ఇది రెండో వీడియో. ప్రస్తుతానికైతే తోటకాడికి వచ్చినాం. ప్రస్తుతానికైతే మన చేనులోకి వచ్చినాం. చేనులో ఏం వేసినాం అంటే సజ్జలు. అవి ఒకసారి చూపిస్తాను రండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి అవతలైతే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కానీ అది మంది కాదు. మనదేదో చెప్పు. మన దాంట్లో ఇంకా కాయలే, అవి అయితే కాసినాయి అని చెప్తాను నేను. సరే సరే. ఇక్కడైతే చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇదైతే కొంచెం పెద్దగా అయింది, ఇంకా ఉండాలా, ఎండాలా ఇది. ఇప్పుడైతే మొత్తం ఇది గడ్డిలాగా కనిపిస్తుంది కదా, బరుగుడ్లకి వేసే గడ్డిలాగా కనపడుతుంటది. కాకపోతే ఇది సజ్జ అన్నమాట. పెద్దవాటికి మాత్రమే కనిపిస్తుంది. లత దగ్గర ఉన్నది మాత్రం ఒక్కటి కనిపిస్తుంది, ఇంకా మిగతా ఏం రాలేదబ్బా. ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇవి కాల్చుకొని తింటే కూడా బాగుంటాయి కదబ్బా. ఇవి వస్తానా. ఓయ్ లత, లోపల దాకా పోకబ్బా, పాములు ఉంటాయి. మధ్యలో మొత్తం అది మొక్కజొన్ననా? ఆ పెద్దదంతా సజ్జనేనా? మరి కొన్ని ఎందుకు పెద్దగా వచ్చినాయి, కొన్ని ఎందుకు చిన్నగా వచ్చినాయి? రెండో బ్లాగ్లో అయితే పొలం అయితే చూపిస్తానవా? సరేలే, చాలా ప్రశాంతంగా ఉంది కదా. ప్రశాంతత కావాలంటే ఖచ్చితంగా పచ్చదనానికి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. లత వాళ్ళ తమ్ముడు ఇప్పుడు తీసుకురావడానికి అయితే పోతున్నాడు, సజ్జ తీసుకురావడానికి అయితే. ఇదేమో లేతది, అక్కడేమో ముదురు అన్నమాట. అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఆడికి ఆ చేను దగ్గరికి అయితే పోతున్నారు. అది కాల్చుకొని తింటే కూడా బాగుంటుంది అబ్బా. బాగుంటుందా? చిన్న చిన్నగా ఉంటాయి కదా. కలర్ అయితే చాలా బాగుందండి. ఆ క్యారెట్ల లాగా ఉంది కదా బా. తీసుకో. అది ఇది లత వాళ్ళ తమ్ముడు అయితే తీసుకొచ్చి ఇస్తున్నాడు. చూంచు బా, దగ్గరికి తీసుకొచ్చి చూంచు. ఎట్లుంటుందండి మన తోటలోంచి తీసుకొచ్చిన సజ్జ అన్నమాట. బాగుంది కదా. ఇది ఏంటి అబ్బా, అవి జొన్నలు ఉన్నట్టున్నాయి కదా, సన్న సన్నగా జొన్నల్లాగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా. ఈసారి పంట మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అయితే అన్నీ ఉంటాయి. అప్పుడు వీడియో తీసే టయానికి ఇప్పుడు పక్కన ఎట్లయినాయో అట్లయితే కదా. అట్లా మొత్తం ఆరెంజ్ కలర్లో అయిన తర్వాత మాత్రమే కోతకు వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే స్పెషల్గా నీ రెండో వీడియో అయితే తోటలో అందరికి తోటకైతే తీసుకొని వచ్చి ఎక్కడ ఆ లాస్ట్ వేప చెట్టు వరకా? ఇదంతానా? మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2 ఎకరాలు అట్లా చెప్పాలా? అబ్బా, అంత ఉంటుందని అనుకుంటా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలా, లేని ఎట్లా చెప్తావు చెప్పు. అయితే 2 ఎకరాలు అనమాట. సజ్జ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాగ్ చేస్తావా? ఇప్పుడైతే పక్కన వాళ్ళ తోటలోంచి తీసుకొని వచ్చి అయితే చూపిస్తుంది మీకు శాంపిల్గా అయితే సజ్జ ఎట్లయింది ఏంటని. ఇది మొత్తం కాపు రావడానికి ఎన్ని నెలలు పడుతుంది అబ్బా? ఖచ్చితంగా అయితే 4 రోజులు పడుతుంది. 4 రోజుల తర్వాత అయితే ఈ చేనులో కూడా ఉంటుంది. అప్పుడైతే బ్లాగ్ మళ్ళీ చూపిస్తావా? కోత కోసేటప్పుడు మాత్రం చూపిస్తా. ఇది ఎండిపోయిన తర్వాత కూడా చూపిస్తా. ఇప్పుడైతే సజ్జ చేను చూసినారు కదా, నెక్స్ట్ ఆడ శనక్కాయ చేను కూడా ఉంది, ఆడ చూద్దాం రండి. చూపిద్దుపా. శనక్కాయలు మాకు కూడా పీకియాలబ్బా. పీకినావా? చాలా పచ్చగా ఉంది బా కదా, చాలా బాగుంది. సజ్జ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈడ కూడా వచ్చిందండి సజ్జ. కొన్ని ఇంటికి వచ్చినాయి కదా బా, మిగతా వాటికి మాత్రం రాలేదు. లతా ఛానల్లో ఇది రెండో వీడియో చాలా సూపర్గా తోటకాడ అయితే తీస్తుంది అనమాట. తోట అంటే పండ్ల తోట ఉంటేనే తోట కాదండి, ఇట్లా పచ్చదనం ఉన్న ప్రతి చోట కూడా తోటనే అనమాట. అదే కదా, ఇది అందరికీ భోజనం అంతే కదా. అన్నదాత చేసేది ప్రతి ఒక్కటి కూడా. షుగర్ కవర్ అవుతుందిలే, అంతేలే. శనక్కాయ అయితే అక్కడ పీకినారండి, పీకి అయితే కుప్పలు వేసినారనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనమైతే. లేకపోతే ఇంకెంత దూరం తీసుకెళ్తుందో.
శనక్కాయ అయితే వచ్చినాము. శనక్కాయ నిన్ననే వీకినాము. ఈరోజు అయితే మిషన్ వస్తుంది. మిషన్లో ఎత్తే శనక్కాయలన్నీ పక్కకు వస్తుంది. వేస్ట్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. శనక్కాయల ఫ్రెష్ శనక్కాయలండి, చూడండి బాగున్నాయి అబ్బా. ఇంకా దండిగా వచ్చినాయి కదా. మొత్తం శనక్కాయ మొత్తం పీకి అంతా కుప్పలు వేసినారండి. ఇప్పుడు మిషన్ వస్తుంది. ఆ మిషన్లో వేస్తే మళ్ళీ వేస్ట్ శనక్కాయ వస్తుంది కాబట్టి ఆ వేస్ట్ కూడా ఆవులకు వేస్తారనమాట. అది ఇక ఇవి మొత్తం కుప్పలేనండి, కనిపిస్తున్నాయి కదా. మొత్తం శనక్కాయ కుప్పలే అనమాట. చూడండి 2 ఎకరాలు అయితే ఆ ఎకరంలో సజ్జ, ఈ ఎకరంలో శనక్కాయ వేసినాము. సజ్జ రావడానికి 1 నెల టైం పడుతుంది కాబట్టి శనక్కాయ తొందరగా అయితే వస్తుంది కాబట్టి శనక్కాయ అయింది కాబట్టి ఇప్పుడు మిషన్కి వేసేయాలి. కొంచెం తీసుకుపోయి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది కదా, ఫ్రెష్ది మన తోట నుంచి ఉడకబెట్టుకున్నాంలే. అదే కదా. అది చూడండి ఫ్రెష్ శనక్కాయ అనమాట. ఆల్రెడీ కొంచెం ఎండినాయి, ఎందుకంటే నిన్ననే వీకినాం కాబట్టి. అది అందులో ఎండలు ఎట్లున్నాయి, విపరీతంగా ఉన్నాయి కదా ఎండలు. శనక్కాయ చేను అయితే చూపించిన, ఇంకా లేట్ ఎందుకు మనం వాళ్ళ దగ్గరికి పోదామండి. మనం ఎంత దూరం వచ్చినామంటే వాళ్ళు ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉన్నారనమాట. మనం మాత్రం ఇంత దూరం అయితే వచ్చేసినాము. కొద్దిగా శనక్కాయ కూడా తీసుకోబ్బా, మనం రాత్రి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, సరేనా. లతకు అంత ప్లేస్ అంతా తెలుసు కాబట్టి అంత స్పీడ్గా నడచగలుగుతుంది. అదండి, నేను వచ్చిందే పల్లెటూరు నుంచి. ఏం బా మీ తమ్ముడు ఆడనే ఉన్నాడు? ఇప్పుడు మిషన్ వస్తుంది కదా, అందుకే ఆడే ఉన్నాను. మిషన్ వచ్చిన తర్వాత మనం పోదాం. సరేలే, అంతవరకు దాకా కూర్చుందాంలే. మిషన్ వచ్చిన తర్వాత ఆడిచ్చినాక పోదాం సాయంత్రం. నా ఛానల్లో అన్ని పచ్చగా వీడియోస్ ఉంటాయి, పచ్చగా ఉంటాయి. అన్ని లత బ్లాగ్సే ఉంటాయి అన్నమాట. ఇప్పటి నుంచి నా వీడియోలు చూసే వాళ్ళకు షాడ్ అస్సలు కనిపించదు. షాడ్ బాధ, ఏడుపు ఇవన్నీ కనపరావు. అన్ని సంతోషాలు పచ్చని పైర్లలో ఇట్లనే ఉంటాయి వీడియోలన్నీ. అది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఇంకెందుకు, సబ్స్క్రైబ్ చేసేయండి. నల్లపిల్ల అఫీషియల్. మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండాలి. తమ్ముడు మాత్రం ఆడ ఎక్కినాడు, లసాల తమ్ముడు మాత్రం. వస్తానాము వచ్చే లోపు మాత్రం. ఏం పూలు బా తోటలో? ఈ పూలు కూడా పెట్టినావా? తోటలో పెట్టకపోయినా పెట్టినా కాస్తాయి. అవును, నార్మల్గా గట్ల పైన కాస్తూ ఉంటాయి కదా. పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇంతకుముందు అయితే పడుకున్నారు. హెలెన్ లేచింది చిన్న. యథాంశ్ అయితే లేచినాడు అనమాట. మా చేనులను అయితే చూపించిన, మా చేనులు ఈ చేనుల వీడియో, ఆ శనక్కాయల వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మొదటిది ఏంటంటే నల్లపిల్ల అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నల్లపిల్ల అఫీషియల్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్. అక్కడ తిరిగి చెప్పాలా? చెప్పు.